అంటే కాంగ్రెస్లో పోతాడా బీజేపీలోకి వస్తాడా? ఏడికి రాడు, ఉన్నగానే ఉంటాడు. కానీ ఏ ఉండాలో కానీ ఉంటాడు అట్లా. అది ఆయనకు అర్థమైంది అనుకుంటా చాలు. సో మీరేం చేస్తారు అంటున్నా, ఈ నియోజకవర్గాన్ని సంతులితంగా డెవలప్ చేస్తాను. అంటే పటాన్చెరులో కంపెనీలు ఎక్కువైనాయి, వాసన ఎక్కువైంది, బతకలేని పరిస్థితి వచ్చింది. కొన్ని కంపెనీలని గజ్వేల్కో, కొన్ని కంపెనీలని దుబ్బాకో షిఫ్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాం. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంటే రింగ్ రోడ్ బయటికి తీసుకురామని కోరుకుంటాం. పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో కాలుష్యం పెరిగిపోయింది. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని వాడుకున్న వందే మాతర గీతం అర్థం మారిపోయింది ఆ రెండు నియోజకవర్గాల్లో. అక్కడ నుంచి కొంత ఇండస్ట్రియలైజేషన్ బయటికి తీసుకొస్తాం, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఒక కంపెనీ రావాలంటే ఏం అడుగుతాడు? మాకు రోడ్ ఉండాలి, మాకు మార్కెట్ ఉండాలి, మాకు 24 గంటలు కరెంట్ ఉండాలి, కంపెనీ నడిచేందుకు నీళ్లు ఉండాలి. ఈ 4 ఫెసిలిటీస్ని ఇటు దుబ్బాక వైపు, ఇటు నర్సాపూర్ వైపు, ఇటు గజ్వేల్ వైపు షిఫ్ట్ చేసి ఇండస్ట్రీస్ని కొన్ని ఇటువైపు తీసుకొస్తే ఇప్పటికే ఇండస్ట్రియల్ మైగ్రేషన్ ఇటువైపు జరుగుతూ ఉంది. సో దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఒక డెవలప్మెంట్ కోసం ఒక స్కోప్ వస్తుంది. చెరువులు కూడా కబ్జాలైనాయి, భూములు కబ్జాలైనాయి. పటాన్చెరు అమీన్పూర్ అంటేనే ఇక దానికి పెట్టింది పేరు కదా, మొత్తం ఓవరాల్ స్టేట్లో అది హాట్ కేక్ కదా. మరి వీటి మీద ఏమైనా చర్యలు ఉంటాయా? ఇప్పుడు రఘునందన్ రావు ఈనాడులో కంట్రిబ్యూటర్ ఉండి, అందులో ఉన్న వాళ్ళని రఘునందన్ రావు ఈనాడులో కంట్రిబ్యూటర్ ఉండి వార్తలు రాస్తేనే మెదక్ జిల్లాలో మీరు చెప్పిన తెల్లాపూర్లో, అమీన్పూర్లో, ఐలాపూర్లో, కొల్లూరులో సుమారు 5,000 ఎకరాల భూముల్ని కాపాడిండు రఘునందన్ రావు ఈనాడు విలేకరిగా. అది ఇయ్యాల కాదు, 1995 కంట్రిబ్యూటర్గా పనిచేసినప్పుడే కాపాడినవి నేను. ఆ రోజు నేను కాపాడినటువంటి భూములే ఇవాళ వీళ్ళంతా 100 కోట్లకి ఎకరం అట్లా ఇట్లా నర్రాసి వేసుకొని అమ్ముతున్నటువంటి భూములు. కాబట్టి అంత తొందరగా మా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు. ఇలా వెంకటరామరెడ్డి కలెక్టర్ అయ్యి, కలెక్టర్కి వెళ్ళి కాళ్ళు మొక్కి, కాంట్రాక్టర్ అయ్యి, కాంట్రాక్టర్కి వెళ్ళి ఎమ్మెల్సీ అయ్యి ఏం చేసిండన్న 3 ఏళ్ళల్లో ఎకరా 100 కోట్ల చొప్పున 10 ఎకరాలు కొనుక్కున్నాడు. రేపు పొరపాటున మెదకోళ్ళు ఓట్లు వేసిర్రు అనుకో, 100 కోట్లని 1000 కోట్లకు పెంచుతాడు, 1000 కోట్లని 1,00,000 కోట్లకు పెంచుకుంటాడు. అంతకుమించి ఏమొస్తుంది? మెదక్ జిల్లా ప్రజలకు ఏం రాదు. మెదక్ జిల్లా బాగుపడాలి, ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఈ జిల్లా మీద పూర్తిగా అవగాహన ఉన్న నాలాంటి వాడు గెలవాలి తప్ప ఎంతసేపు దోసుకోవడం, దాచుకోవడం, బ్యూరోక్రాటు వచ్చిన వాళ్ళ బెదిరించేటోడు ఎట్లయితాడన్నా వెంకటరామరెడ్డి. చదువుకున్న విద్యావంతుని అంటుంది కదా, ఏదో వీడియోలో చూసిన, ఎవరు భోజనం చేస్తుంటే మాట్లాడుతున్నారు, ఎవరు అంటున్నా వెంకటరామరెడ్డి. ఆయన 1 డిగ్రీ చదివితే నేను 3 డిగ్రీలు చదివినా అన్న. నేను బీఎస్సీ చదివినా, బీఈడీ చదివినా, ఎల్ఎల్బీ చదివినా, పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ చదివినా అన్న. ఆయన కంటే 2 ఆకులు ఎక్కువనే చదువుకున్నా అన్న. ఆయన లెక్క లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చి ఎవడు ముఖ్యమంత్రి ఉంటే ఆయన జోక్కుంటూ రాలే. నేను కష్టపడి ఎదుక్కుంటూ వచ్చినండి నేను. సో కేసీఆర్ మొన్న ఒక డిబేట్లో, టీవీ9 డిబేట్లో మాట్లాడుతున్నారు, పోలీసులు చేస్తారు తప్ప నేను ఫోన్ ట్యాపింగ్ చేయను అని ఒక విషయం చెప్పండి. కాళేశ్వరము నిన్న అసలు కాంట్రాక్ట్, నేను ఇంజనీర్ని కాదు, నాకు గ్రాడ్యుయేటే కాదు, నేనెందుకు డిజైన్ చేస్తా, అనవసరంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎట్లా చూడాలి ఇది? అంటే ఆఫీసర్ల మీదకి దోసేసినట్టేనా? రేవంత్ రెడ్డి అనే ఆయన టైం ఇస్తా ఉన్నాడు, అంటే కాంప్రమైజ్ కోసం బారసారాలు ఏదో కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే గెలవగానే తీసి బొక్కలేయాలి కదా అన్న, గెలవగానే తెల్లారే వేయాలి కదా. టెలిఫోన్ ట్యాపింగ్ తెలిసిందంటే ఒక ఎస్ఐ సిఐ చెప్పకుండా పనిచేయడు, సిఐ ఎస్పీ చెప్పకుండా పనిచేయడు, ఎస్పీ పైన ఉన్నటువంటి డిఐజీ చెప్పకుండా చేయడు. ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీసు ముఖ్యమంత్రి చెప్పకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తాడా? ఏదో కథ చెప్తాడు ఏందన్నా కేసీఆర్. మరి ఇంకా తెలంగాణ ఏదో 1940 ఏళ్ళు ఉంది, అందరికి ఇట్లా అనుకుంటారు అనుకుంటే ఎట్లయితుంది అట్లా? నీకంటే 4 ఏళ్ళు ఎక్కువ చదివింది తెలంగాణ. అందుకని 100% టెలిఫోన్ ట్యాపింగ్లో మొదటి ముద్దాయి చంద్రశేఖర్ రావు. కాళేశ్వరంలో 1 పిల్లర్ గున్నా 2 పిల్లర్లు గున్నా దానికి పూర్తి బాధ్యత చంద్రశేఖర్ రావుదే. రేవంత్ రెడ్డి ఓట్లు ఉన్నాయని ఆలస్యం చేస్తుండు. నాకు తెలిసి ఓట్లు అయిపోయాక బరాబర్ అందరు పోతారు, వాళ్ళని లైన్గా పోతారు. ఇప్పుడు ఇదే ఎంపీ ఎలక్షన్స్లో ఓట్ పోలరైజేషన్ విషయంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కనుక కేసీఆర్ కాపాడుకోగలిగితే అది బీజేపీకి డిసడ్వాంటేజ్ అన్నది ఒక చర్చ. ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ తిరగడం వల్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తనకు తాను ఆయన కాపాడుకోగలిగితే బీజేపీకి ఆ ఓటు షిఫ్ట్ అవ్వకపోతే మీకు ఇబ్బంది అన్నది ఒక చర్చ. ఆయన కాపాడుకోవడానికి తెలంగాణ సమాజాన్ని ఆయన ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. అసెంబ్లీ ఎలక్షన్లే కాపాడుకోలేకపోయినాడు, పార్లమెంట్ ఎలక్షన్లు ఎందుకు కాపాడుకుంటాడన్న? దేశం అంతా ఒక వాతావరణం సెటిల్ అయింది, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. మోడీ అనేటువంటి ప్రపంచం తప్పితే ఇంకొకటి లేదు. మొన్న మీరు జైరాబాద్ మా మోడీ గారి సభ చూడనట్టున్నారు. మోడీ గారు మాట్లాడుతుంటే జనం ఆవేశం, జనం ఆవేదన, వారి ఆక్రందన చూస్తూ ఉంటే, సంతోషంలో వాళ్ళు అరుస్తూ ఉంటే మోడీ గారు కూడా స్పీచ్ ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మోడీ అనేటువంటి నినాదాలతోటి ఒక్కొక్కసారి 5 నిమిషాలు స్పీచ్ ఆపాల్సినంత గొప్పగా ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది. అది వాళ్ళ గుండె చప్పుడన్నా, అది మీకు ఎందుకు అర్థమవుతలేదు? సో మీలాంటి వాళ్ళు ఇప్పుడు మోదీ వేవ్తో మేము గెలవగలుగుతామని చెప్పుకుంటున్నప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా, అరే మేము ఆయన దాంట్లోనే మేము గెలవగలుగుతున్నాం తప్ప మాకు మేముగా ఓటు బ్యాంకుని ఆకర్షించలేకపోతున్నామన్న ఫీలింగ్ ఏమైనా కలుగుతుంటుందా?
అంటే ఫస్ట్ జర్నలిస్ట్ మిత్రులకు క్లాసులు తీసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఈ ప్రశ్న అడిగిన తర్వాత. పర్లేదు, ఎవరైనా తీసుకోవచ్చు దాన్ని. ఎందుకంటే రాజకీయాలలో పార్టీ పేరు చెప్పుకునే లీడర్లు అవుతారు. ఓకే. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు బస్ కండక్టర్ బగ్గిడి గోపాల్ అయ్యిండు. నువ్వు ఎన్టీ రామారావు పేరు మీద ఎట్లయినా అంటే పార్టీ ఎన్టీ రామారావు పెట్టింది కాబట్టి ఎన్టీ రామారావు పేరు మీదనే అవుతారు. భారతీయ జనతా పార్టీ మాకు బీఫామ్ ఇస్తుంది, మేము ఎంపీలు అవుతాం. మోడీ గారి పేరు మీద అవుతాం అంటే మోడీ బీజేపీ నాయకుడే కదా, మీ పార్టీ నాయకుడు కాదు కదా. మీ పార్టీ నాయకులు తెచ్చి మేము ప్రచారం చేసుకుంటలేం కదా, మా పార్టీ నాయకులు తెచ్చి మేము ప్రచారం చేసుకుంటున్నాం. మోడీ గారి పేరు అంటే మోడీ గారు మా ప్రధానమంత్రి క్యాండిడేటు, మీ ప్రధానమంత్రి క్యాండిడేట్ రాహుల్ గాంధీ పేరు చెప్పి 2 ఓట్లు అడుక్కో రేపు పిలిచి. రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే నన్ను ఇద్దరు గెలిచింది చూపెట్టు, దేశంలో చూపెట్టే. మా నాయకుని పేరు మేము చెప్పుకోకపోతే మీకు సిగ్గు అనిపిస్తలేదా? నువ్వు దేని మీద పోటీ చేస్తావు? సిపిఎం వాడు కూడా పోటీ చేస్తాడు, కంకి కొడల మీదనో చేతి కొడల మీదనో దేని మీదనో చేస్తాడు. ఎవరి పేరు చెప్పుకుంటాడు? వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ పేరే చెప్పుకుంటాడు. పార్టీ ప్రెసిడెంట్ పేరు చెప్పకపోతే పక్కన ఉన్న పేరు చెప్పుకుంటారా అన్న? మరి జోకులు వేస్తామన్నాను, మా నాయకుల పేరు చెప్పుకునే పోటీ చేస్తాం.